పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శుభతరుణం రానే వచ్చింది. ప్రభాస్ ను సలార్గా సిల్వర్ స్క్రీన్ మీద గ్రాండ్ గా ప్రజెంట్ చేస్తూ ప్రశాంత్ నీల్ ఎట్టకేలకు మూవీని రిలీజ్ చేశారు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుషు చిత్రాల పరాజయంతో డీలా పడ్డ యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ లో సలార్తో ప్రశాంత్ నీల్ సరికొత్త జోష్ నింపారు. ప్రభాస్ కమ్ బ్యాక్ మూవీగా అందరూ భావిస్తున్న సలార్ ఎలా ఉందో చూసేద్దామా? కాన్సారా ప్రాంతంలో రాజరిక వ్యవస్థే నడుస్తూ ఉంటుంది. అక్కడి ప్రజలంతా కట్టు బానిసలాగా బ్రతుకులు వెల్లదీస్తుంటారు. అలాంటి ఓ దారుణ వ్యవస్థలో ఇద్దరు ప్రాణ స్నేహితుల జీవితాలు ఎలా మొదలై ఎలా తమ లక్ష్యాన్ని చేరుకున్నాయన్నదే సలార్ కథ. కాన్సారా అధికార పీఠంపై తన కొడుకు వరదరాజ మన్నార్ను కూర్చోపెట్టాలని అతని తండ్రి రాజమన్నార్ కలలు కంటాడు. అయితే ప్రత్యర్థుల కారణంగా దానికి అడ్డంకులు ఎదురవుతాయి. దాంతో కొడుకును దూరంగా ఉంచేస్తాడు. చిన్నప్పుడు తన తల్లి మాన ప్రాణాలను కాపాడిన వరదరాజమన్నారంటే దేవాకు ప్రాణం కంటే ఎక్కువ. ఆ అభిమానంతో తన స్నేహితుడి మీద ఈగవాలినా సహించలేదు. గతంలో జరిగిన సంఘటన కారణంగా కొడుకును అనునిత్యం కాపాడుకునే పనిలో పడుతుంది దేవా తల్లి. తన తల్లి అస్థికలను గంగలో కలపడానికి ఇండియా వచ్చిన ఆద్య తన ప్రాణాలకు రక్షణ దేవా తల్లి చేతిలోనే ఉంటుందని భావిస్తుంది. కాన్సారాలోని కుట్రలు, కుతంత్రాలను సలార్ ఎలా ఎదుర్కొన్నాడు, అధికార పీఠాన్ని అధిరోహించేది ఎవరు అనేది సలార్ పార్ట్ 1. సీజ్ ఫైర్ క్లైమాక్స్. దాదాపు 3 గంటలు నిడివి ఉన్న సలార్ను చూస్తుంటే అనేక చోట్ల కేజీఎఫ్ గుర్తుకు రాకమానదు. అలానే ప్రభాస్ ప్రతీకారం తీర్చుకుంటూ తలను ఖండించే సన్నివేశం బాహుబలిని గుర్తు తెస్తుంది. ప్రజెంట్ టు ఫ్లాష్ బ్యాక్ టు ప్రజెంట్ అంటూ 10 నిమిషాలకు ఒకసారి ప్రశాంత్ నీల్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను ఓ ఆట ఆడుకున్నాడు. దాంతో ఆడియన్స్ కొంత మేరకు గందరగోళానికి గురయ్యే ఆస్కారం లేకపోలేదు. ప్రథమార్థంలో ఎలాంటి క్లూ లేకుండా పాత్రలను ప్రేక్షకుల ముందు ప్రవేశపెట్టి ద్వితీయార్థంలో ఆ పాత్రల మధ్య అనుబంధాన్ని తెలియచేసే ప్రయత్నం చేశాడు. ఏ సీనుకు ఆ సీను ఎలివేషన్ అదిరిపోయింది. దాదాపు 10-15 నిమిషాల బాల్య స్నేహితుల మధ్య సాగే సన్నివేశాలతో సినిమాకు బలమైన పునాది వేశాడు ప్రశాంత్. ఆ తర్వాత ప్రభాస్ ఎంట్రీ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నుండి ఏదైతే ఆశించారో అది వాళ్లకు పూర్తి స్థాయిలో ఇచ్చేశాడు. మరీ ముఖ్యంగా ప్రభాస్ను ఎలివేట్ చేసే సీన్స్, యాక్షన్స్, సీక్వెన్సెస్ మరో లెవెల్కు తీసుకెళ్లడానికి సంగీత దర్శకుడు రవి బసూర్, కెమెరామెన్ భువన్ గౌడ ప్రాణం పెట్టారనే చెప్పాలి. ఇక కేజీఎఫ్ లో మదర్ సెంటిమెంట్ కు ప్రాధాన్యం ఇచ్చిన ప్రశాంత్ నీల్ దానిని మరో స్టెప్ పైకి తీసుకువెళ్లాడు. దేవా తల్లి పాత్రను అర్థవంతంగా, ఆదర్శవంతంగా మలిచాడు. అట్టడుగు వర్గాల వారికి అండగా నిలిచే గొప్ప పాత్రగా దానిని తీర్చిదిద్దాడు. అయితే హీరో హీరోయిన్ల మధ్య అనుబంధానికి మాత్రం ఈ పాటలో ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ప్రభాస్, శృతి హాసన్ మధ్య లవ్ సీన్స్ కు ఎక్స్పెక్ట్ చేసేవారికి ఇది కొంత నిరాశను కలిగిస్తుంది. ప్రభాస్ కు ధీటుగా పృథ్వీరాజ్ పాత్రను మలిచాడు. రాధేశ్యామ్, ఆదిపురుషులో ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగా లేదనే విమర్శలకు ప్రశాంత్ నీల్ చెక్ పెట్టాడు. ప్రభాస్ ఫేస్ లో మునుపటి గ్లో కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అలానే బాడీ లాంగ్వేజ్ లోనూ ఆ విగరస్ కనిపేలా చేశాడు. పృథ్వీరాజ్ తన పాత్రకు సంపూర్ణ న్యాయం చేశాడు. ఇక ఈశ్వరీరావు పాత్రలో మరొకరిని ఊహించలేం. శృతి హాసన్ పాత్ర పర్వాలేదనిపిస్తుంది. అలాగే జగపతి బాబు, బాబీ సింహ, శ్రీయారెడ్డి, ఝాన్సీ, రామచంద్రరాజు, జూన్ విజయ్, సప్తగిరి ఎవరికి వారు తమ పాత్రలను తగిన న్యాయం చేశారు. అయితే ఇది కేవలం మొదటి భాగమే కాబట్టి వాళ్ళను పూర్తి స్థాయిలో ఏ మేరకు ప్రశాంత్ నీల్ ఉపయోగించుకున్నాడనేది రెండో భాగం చూస్తే గాని చెప్పలేం. మితిమీరిన హింస కారణంగా ఏ సర్టిఫికేట్ అందుకున్న సలార్ మూవీని ఫ్యామిలీ ఆడియన్స్ ఏ మేరకు ఆదరిస్తారనేది పక్కన పెడితే ఆవురావురుమంటున్న ప్రభాస్ ఫ్యాన్స్ కు, యాక్షన్ మూవీ ప్రియులకు ప్రశాంత్ నీల్ కడుపు నిండా దమ్ బిర్యానీ పెట్టినట్లే.